ఇంకా మా జొన్న చేను ఫార్మింగ్ రెడీ. వానికి సైజ్ దొరకలేదని కిడ్స్ సెక్షన్స్కి వచ్చిండు. ఇక హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను షూ తెచ్చుకోవడానికి వెళ్తున్నాను. ఫుల్ వ్లాగ్ అయితే ఈరోజు షూ తెచ్చుకునేది మాత్రమే ఉంటుంది. ఇంకా షార్ట్స్ కూడా చూడండి, షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తున్నా నేను. కోకోవి ఇంకా అవి ఇవి ఏమన్నా కొంచెం టైంపాస్ షార్ట్స్ చూడదగిన షార్ట్స్ ఉంటే చూడదగిన షార్ట్స్ చూడదగిన షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నా నేను. అవి కూడా చూడండి. దాని కూడా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా టైం ఉంది. అవతల సైడు కొంచెం ప్లేస్ ఉంది కదా మనకి, ఆ ప్లేస్లో ఏమన్నా వేద్దామని. ఇగో ఇక్కడ ఓకేనన్నా, మిరపకాయ ఇత్తులు వేస్తే ఇన్ని గానం మిరపకాయ ఇత్తులు మొలిచినాయి. పురుగులు వచ్చినట్లున్నాయి. ఇగో వీటిని పైన ఆకులని, లేత ఆకులని తినేసినాయి పురుగులు. సో కొన్ని జొన్నలు ఉన్నాయి అక్కడ, ఆ జొన్నలను కూడా వేద్దామని, వేస్ట్ చేయకుండా ఈ ప్లేస్లో కొంచెం దొవ్వినట్లు చేసేసి వేద్దామని. ఎలాగో ఊకేనే ఉంది కదా, ఏదో ఒకటి వేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. సో ఇప్పుడు అక్కడ కొంచెం వాటర్ పోసుకొని భూమి జర మెత్తగా అయినాక ఆడ దొవ్వుకొని ఆ జొన్నలు వేసేద్దాం. ఇంకోటి ఏంటంటే మనకు బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ బాగా వస్తుంది కదా. మైక్ కూడా ఆర్డర్ చేసిన, ఒక 2-3 డేస్లో వచ్చేస్తుంది. ఆ మైక్ వచ్చిన తర్వాత బ్యాక్గ్రౌండ్ ఏం డిస్టర్బెన్స్ లేకుండా వీడియోస్ అప్లోడ్ అవుతాయి. మీరు కంటిన్యూగా వీడియోస్ చూస్తూ ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు ఆటో సౌండ్ వస్తుంది చూడండి. ఆటో సౌండ్ వచ్చి ఇట్లా డిస్టర్బెన్స్ వస్తుంది కదా. సో ఈ డిస్టర్బెన్స్ తక్కువ చేయడానికి మైక్ ఆర్డర్ చేసిన. వాటర్ కూడా నిండినాయి. వాటర్ పోసుకొని కొంచెం భూమి మెత్తగా చేసుకుందాం. సో దవ్వుకున్నా, ఇట్లా దవ్వుకున్నా మొత్తము. ఈ పేపర్లో ఉన్నాయి జొన్నలు, ఉత్తగా పాడేయడానికి పెట్టింది మా మమ్మీ. ఇట్లా మెల్లగా జీలకరించుకుంటున్నా. ఇంకా మా జొన్న చేను ఫార్మింగ్ రెడీ. ఇట్లా వేసుకొని ఇట్లా జస్ట్ పైన అవి ఎత్తులు లోపలికి పోనీకే ఇట్లా కలిపినట్లా చేస్తున్నాను అంతే. ముందే బుక్ చేసుకోండి జొన్నలు కొంటా అంటే, వాళ్ళకి చేసి బస్తాలలో ప్యాక్ చేసి ఇస్తాం. ఓకేనా. ఇప్పుడు కొంచెం నీళ్ళు ఇట్లా కొట్టుకుందాం. చాలు. ఇంకా నేను షాపింగ్కి వెళ్తున్నా షూ తెచ్చుకోవడానికి. జొన్న చేను వేస్తున్నాను ఆడమూలకి. అగో అదంతా దొవ్వి జొన్నలు వేసిన. జొన్న చేను అవుతుంది. నీకోసం రొట్టెలు చేసుకోనికే జొన్న అరే 1-2 రొట్టెలన్నా రావా? అంత ప్లేస్లో వేస్తే అంతకు సరిపోయిన జొన్నలు వస్తాయి. సో వేసేసిన, అది పెరిగే వరకు చూద్దాం. పెరిగిన తర్వాత జొన్నలు వచ్చిన తర్వాత పిండి గిన్నెకి వెళ్ళేసి పిండి తీసుకొని వస్తా. మమ్మీ రొట్టెలు చేసుకుంటుంది ఆ జొన్నలతోటి. నేనైతే వెళ్తున్నా గాయస్, పోయి షూ తెచ్చుకుంటా. ఫుట్వేర్ చూస్తున్నాం, రిలయన్స్ ట్రెండ్స్లో చూస్తున్నాము. ఇది ఒకటి బాగుంది, మంచిగా లోపల కుషన్ టైప్ కూడా ఉంది. ఇక్కడ నచ్చితే ఇక్కడ తీసుకుంటాం, లేదంటే వేరే దగ్గర ట్రై చేస్తాం. ఇక్కడ చూసినాము, వేరే షాప్స్ కూడా చూసేసి వచ్చి లాస్ట్కి ఏడ నచ్చితే అక్కడ తీసుకుంటాం. రిలయన్స్ ట్రెండ్స్కి వచ్చినాం. ఇక్కడ బట్టలు చూస్తున్నాం. వాడు కూడా ఒక టీషర్ట్ తీసుకుంటా అంట, నేను కూడా డ్రెస్సులు చూస్తున్నా. ఎక్కడ నచ్చితే అక్కడ తీసుకుంటాం. ఇక్కడ కలెక్షన్ అంత అయితే ఏం బాగాలేదు. సో వేరే షాప్లో చూద్దాం. ఏమైంది, వీళ్ళు సూపర్ మార్కెట్ వచ్చింది అనుకుంటున్నారా? మనోడు డ్రెస్సులు షాపింగ్ చేస్తాడు రిలయన్స్ మార్ట్లో. ఇక్కడ ఫ్యాషన్ షో చేస్తున్నాడు ట్రయల్ రూమ్కి వచ్చేసి. No bro, I'm just checking my size.
నేను 5th క్లాస్లో వేసుకుంటుండే ఈ సైజు, వీడు ఇప్పుడు వేసుకుంటున్నాడు ఇంత పెద్ద అయినా కానీ. వీని హైట్కి సైజు దొరుకుతలేదు, ఇంకా బట్టలు తెచ్చే కొట్టిపోయాలి, చిన్నపిల్లల బట్టలు. 2 మీటర్లు సరిపోతుందా నీకు? వానికి సైజు దొరుకుతలేదని కిడ్స్ సెక్షన్స్కి వచ్చిండు. ఇవన్నీ చిన్నపిల్లల షర్ట్లే. పద్మావత్ కాలనీ నుంచి బస్ స్టాండ్ వరకు దగ్గర 4-5 కిలోమీటర్స్ ఉంటుంది. మైబ్నార్లో చిన్న పిల్లల సెక్షన్కి వచ్చి తీసుకుంటున్నాడు. మొత్తం కిడ్స్ సెక్షన్ ఇది. వాడు రికార్డ్ చేయక అంటున్నాడు. అక్కడ చిన్నపిల్లల సెక్షన్ ఇది. చిన్నపిల్లల సెక్షన్లో మనకి నచ్చలేదంట, సైజ్ దొరికింది కానీ నేను ఇంకా ట్రెండ్స్ ఫుట్వేర్లోనే తీసుకుంటున్నా షూస్. డ్రెస్సులు అయితే నాకు నచ్చలేవు, షూస్ తీసుకొని పోతున్నా. గాయ్స్, ఇవే నా షూస్.